ఏదో ఒక సమస్య అయితే ఉంది. ఆర్థిక పరంగా సర్వీస్ మ్యాటర్స్ కానివ్వండి, నీ ఎదిగిదల కానివ్వండి, ఆఫీస్ పరంగా కానివ్వండి, మల్టిపుల్ బాసీగా ప్రతిదీ కూడా సమస్య ఇంకా రావాలి. యాక్చువల్లీ ఎక్కడి నుంచి మొదలుకి వెళ్తే ఆ చివరికి వెళ్ళిపోవాలి సచివాలయం ప్రతి రోజు. కానీ ఏ పర్మిషన్ లో డిలే అవడం, కొంతమంది మనకి వెళ్ళండి అంటారు, నలుగురు నుంచి వారే ఫోన్ చేస్తారు, పర్మిషన్ అవ్వమాకండి మీకు ఇబ్బంది కలుగుతారు అని చెప్తారు. సో అలాంటివి ఏదో జరిగి ఉండొచ్చు. కానీ ఈరోజు ఈ జ్ఞానం చూస్తే అందరికీ అరే ఏమవుతామో మా 7 సంవత్సరాల ఆధిపత్యం ఏమవుతున్నామో భయం అనేది కలుగుతారు. ఒకటి జేఏసీకి చైర్మన్ గా చేసి బయటకు వచ్చేసారు కొన్ని కారణాల వల్ల. కానీ ఎవరైనా సచివాలయ వ్యవస్థ కోసం ఏ వ్యక్తి సింగిల్ పర్సన్ పిలిచినా కూడా వస్తా, నిల్చుంటా. ఎందుకంటే నాకు ఒకటి ఏంటంటే కోరిక, ఏదో రోజు వ్యవస్థ మారాలి, ఆ వ్యవస్థలో మనం ఉండాలి. అంతేగాని మా వాట్సాప్లో మెసేజ్ పెట్టి ఏం చేస్తున్నారు మీరు, హక్కుల కోసం పోరాడింది, నువ్వేం చేస్తున్నావు, ఇంట్లో ఊడుకుని చేస్తున్నావా? మీ రోజు ఇక్కడ 3,000 మంది ఆటొచ్చారు, మరి మిగతా 1,10,000 మంది ఏం చేస్తున్నారు? మరి రేపటి రోజున వీళ్ళకి ఏమైనా హక్కులు వీళ్ళ కోసమే ఈ 3,000 మంది పేర్లు తీసుకొని ఒక ఎక్సెల్ ప్రిపేర్ చేసి వీళ్ళకే ఇస్తారా ఏఎస్? లేదు కదా, అందరితో పాటు వస్తుంది కదా. రేపు ఏదైనా బలైపోతే ఈ 3,000 మంది బలవుతారు, పొందేలు మాత్రం మీ 1,03,000 మంది. ఎవరితో సంబంధంలే, అది నా డిపార్ట్మెంట్, అది వార్డ్ ఎంప్లాయ్, రూరల్ ఎంప్లాయ్ లేదు. సచివాలయ సమస్య ఉంది, వెళ్ళాలి, వెళ్ళి కొట్లాట ఆడాలి, అవసరమైతే తన్నాలి, తన్నించుకోవాలా. రెండింటిలో ఏదో ఒకటి జరిగితేనే సాధిస్తాం. మనం గట్టిగా మాట్లాడితే మావోయిజం నక్సలాలు ఉన్నాయి, నక్సలైట్లో కనిపిస్తున్నాడు అంటారు. అవును, మా హక్కుల కోసం ఆ స్థాయికి ముందుకెళ్ళడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. మీరు ఇస్తే మంచిది, ఇవ్వకపోతే ఆ తరుణంలో కూడా ముందుకెళ్ళవలసిన అవసరం ఉంది. ఎందుకంటే జాయిన్ అయ్యి 6 సంవత్సరాలు అయ్యింది, 7 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పటికీ అదే బేసిక్ పేరుతో ముందుకు వచ్చారు. ఎవరికి ఎదుగుదల లేదు. ఎవరు అసలు ఫ్యామిలీ లైఫ్ అంటే ఎలా ఉంటుందో తెలుసు. 2 పిల్లలు ఉన్న జీవితం బలి ఈ రోజుల్లో. ఎందుకంటే నిత్యావసర సరుకులు ఎలా ఉన్నాయో మీకే తెలుసు. మీరే రెగ్యులేటర్ ఫ్యాక్టరీ అంటారు, ఈ వాల్యూ అని. స్కేల్ దగ్గరికి వస్తే నిన్నే వచ్చారు. కొంతమంది పెద్ద నాయకులు చెప్తారు, జాయిన్ 6 సంవత్సరాలు అయింది, మీకు ఎందుకయ్యా 20-30 సంవత్సరాల నుంచి మేము ఉన్నాము. అది నీ తప్పయ్యా, నువ్వు అడగలేకపోయినావు, మేము అడుగుతున్నావు, అది నీ తప్పు. పెద్ద సంఘ నాయకులు చెప్తారు, పెద్ద సంఘ నాయకులు మీరు దూకుడుగా వెళ్తున్నారు, కుర్రోలు ఉడికెళ్తున్నారు. పెద్ద సంఘ నాయకులు మళ్ళీ చెప్తున్నాడు, ఏ రోజైనా ఇక్కడికి వచ్చి మీరు మీ సచివాలయం ఎంప్లాయీస్ కోసం నిల్చుంటా, మీరు వచ్చి నిల్చోండి అంటే రామా? పిలిచారా? ఏ వ్యక్తినే పిలిచారా? ఎప్పుడు కూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్కి వెళ్తారు, లోపల చాలా కొట్లాడాడు మా మీకోసం, మీకు వచ్చేస్తాయి. ఎప్పుడు 6.5 సంవత్సరాలుగా వస్తూనే ఉన్నాయి, కానీ మాకే రావట్లేదు. మధ్యలో ఏమైనా తీసుకుంటారేమో మీరు అందరూ అనుకుంటారు. ఏఎస్ అంటున్నారు, ఏఎస్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? నా దృష్టిలో ఏమీ అమలు కాని స్కీమ్ అది, మనకి రాదు. వాళ్ళు ఇవ్వాలంటే ఎప్పుడో ఇవ్వచ్చు. నీకు 5 గంటల ప్రోగ్రెస్ అడుగుతున్నారా? 4 స్టార్ట్ చేస్తారా? ఆర్డీఓ ఆఫీస్, డిఆర్డీఓ ఆఫీస్, హెడ్ క్వార్టర్స్, వీడు ఒక ప్రోగ్రెస్కి 4 వ్యక్తులు ఉన్నప్పుడు ఒక స్కీమ్ ఇవ్వడానికి ఒక వాల్యూ నీకు ఇవ్వడానికి ఎంతమంది ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? నువ్వు పని చేస్తున్నావు కాబట్టి ఇవ్వట్లేదు. నువ్వు ఒక్కరోజు పని ఆపేసాయి, ఒక్కరోజు సచివాలయం తాళలేసాయి, ఒకే ఒకరోజు వేయండి. నీ తాళం వేసి వర్క్ ఆపద్దు, బయట చేద్దాం, వరండా చెట్టు కింద అక్కడ పెడదాం సచివాలయం వ్యవస్థ. ఒకే ఒక్కరోజు ఎన్ని మారుదు వ్యవస్థ చూడండి ఒకసారైనా. మనం అలా చేయట్లేదు. ఎవడు ఎన్నన్నా కూడా మన జీవితాలు ఇంతే, మన బతుకులు ఇంతే. ఫ్యామిలీ, చిన్న ఫ్యామిలీ, పిల్లలు ఉన్నారు, పిల్లం ఉంది, మొగుడు ఉన్నాడు. ఈ ఒక్కసారి సర్దుకుని పోదామని 7 సంవత్సరాలు సర్దుకుంటూనే వచ్చేస్తాం. ఇంకా సర్దుకుంటూనే పోతారు ఇంకో 14 సంవత్సరాలు. దయచేసి ఒక అవకాశం కల్పించారు కొంతమంది సభ్యులు, వెస్లీ అవనివ్వండి, హ్యామ్ కుమార్, తర్వాత మా ప్రభాకర్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా చాలా ఇనిషియేటివ్ తీసుకున్నారు. నేను ఫస్ట్లో డౌట్ పడ్డాను, ఇది అవుతుందా అవదా ఎందుకులే అని. అయినా కూడా మద్దతు ఇవ్వాలని కాన్సెప్ట్ నా అంత నేను మద్దతు ఇచ్చిన తర్వాత ఇంటెలిజెన్స్ వర్గాలు దాడి మొదలుపెట్టాయి. నువ్వు వెళ్ళిపోతున్నావు అని ఎంత చూస్తాం, పర్వాలేదు సార్, చాలా మంది వస్తారు అక్కడికి, అందరినీ చూసేయండి ఒకసారి. దాదాపు 3,000 పై చిలుకుంది, ఇంకా రావచ్చు అవకాశం ఉంది. కానీ మనం
ఈ ఒక్కరోజు ఏదో వచ్చాము కూర్చున్నాము, ఎవరు మాట్లాడారు, తప్పట్లు కేరంతులు కాదు. రేపు ఇంకో యాక్టివిటీ చేసేటప్పుడు అది నిరవధికంగా చేయాలంటే ఒకసారి కూర్చున్నామంటే గౌరవ మంత్రివర్యులు ఎవరైతే ఉన్నారో, జీవన మంత్రులు ఎవరైతే ఉన్నారో అందరూ ఇక్కడికి వచ్చి అరే బాబు మీ సమస్య ఏంటి, మీ సమస్యలు ఏంటో తీరుస్తాం, వెళ్ళి ఆ సచివాలయం తాళాలు తీయండి, ఆ వ్యవస్థ కొంచెం గాడిలో పెట్టండి అనే రోజు తేవాలి. అలా కాకుండా ప్రతి సోమవారం చెలో విజయవాడ పెట్టుకోవడం లాభం అయితే లేదు. సో ఇదొక ఆరంభం, మన మిత్రులు చెప్పినట్టు ఇది ఒక ఆరంభం మాత్రమే. ముందుకు వెళ్దాం, కష్టపడదాం, ఒకరికొకరు తోడు ఉందాం. ఈ డిపార్ట్మెంట్ మర్చిపోండి, జేఏసీలు మర్చిపోండి, వ్యవస్థ సచివాలయ వ్యవస్థ పేరు మారిపోయింది. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు, మన దాంట్లో స్వర్ణం అనేది లేదు, వాళ్ళు వార్డు గ్రామాలే ఉన్నాయి. సో దయచేసి మనకి రావాల్సిన హక్కుల కోసం ఏ స్థాయికైనా ముందుకెళ్దాం. దానికి నా వంతుగా, విలేకరుల వంతుగా ఏ స్థాయికైనా ముందుకు నడుస్తుందని మనం తెలియజేస్తూ థ్యాంక్ యూ ఎవరివన్.